హలో ఫ్రెండ్స్, ఈ రోజు మన ఛానల్లో మనం మిస్టర్ అండ్ మిస్ స్మిత్ అనే మూవీ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సాధారణంగా ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకుంటూనే వారి మధ్య ఉండేటువంటి చిన్న చిన్న గొడవలు చాలా అందంగా ఉంటాయి. అలాంటిది ఈ మూవీలో వైఫ్ అండ్ హస్బెండ్ ప్రొఫెషనల్ కిల్లర్స్, కానీ ఒకరికి ఒకరు ఆ విషయం తెలియకుండా అనుకోని పరిస్థితుల ద్వారా వారు ప్రొఫెషనల్ కిల్లర్స్ అని ఇద్దరికి తెలిసిపోవడంతో వారిద్దరి మధ్య జరిగేటువంటి క్యాట్ అండ్ మౌస్ యుద్ధాలు ఈ మూవీలో చాలా ఫన్నీగా అంతే ఎక్సైటింగ్ గా ఉంటాయి. సో ఈ ఆలస్యం చేయకుండా ఈ మూవీ ఫుల్ ఎక్స్ప్లెనేషన్ తెలుసుకుందాం. మూవీ ఓపెనింగ్ సీన్ లో జాన్ మరియు జేన్ ఇద్దరు ఒక థెరపిస్ట్ దగ్గరకు వెళ్లి వారిద్దరి మధ్య ఇంతకు ముందు ఉన్నట్టు ఇప్పుడు ప్రేమ లేదని, సరిగ్గా 5-6 సంవత్సరాల క్రితం వారు కలిసి ఎలా ఉండేవారనే విషయాన్ని ఆ థెరపిస్ట్ కి చెప్పడం మొదలు పెడతారు. ఇక్కడ ఈ మూవీ టైటిల్ పడుతుంది. మూవీ ఓపెనింగ్ సీన్ లో కొలంబియాలో ఒక హోటల్లో న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నటువంటి జాన్ దగ్గరికి పోలీసులు ఆ హోటల్లో సింగిల్ గా ఉన్నటువంటి టూరిస్ట్ ని వెతుకుతూ ఉన్నారని తెలియడంతో టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే అతని దగ్గరికి ఒక పోలీస్ వచ్చి మీరు సింగిల్ అని అడుగుతూ ఉంటాడు. మరోవైపు అప్పుడే ఆ హోటల్ కి వచ్చినటువంటి జేన్ తో మరొక పోలీస్ ఆఫీసర్ తన పాస్పోర్ట్ చూపించమని అడుగుతూ ఉంటాడు. అప్పుడు జేన్ తన పాస్పోర్ట్ ని చూపించకుండా తన దగ్గర ఉన్నటువంటి కత్తిని తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే జాన్ కూడా జేన్ సింగిల్ గా ఉందని అర్థం చేసుకుని తన వైపు చూస్తూ ఉంటాడు. జేన్ కూడా జాన్ ని చూడటంతో వారిద్దరి యొక్క ఇంటెన్షన్ కళ్ళ ద్వారా ఎక్స్చేంజ్ అయ్యి వారిద్దరు పార్ట్నర్స్ అని అక్కడి నుంచి ఇద్దరు తప్పించుకుంటారు. అలా వారిద్దరి మధ్య మెల్లగా మాటలు స్టార్ట్ అయ్యి వారిద్దరు ఒకరితో ఒకరు అట్రాక్ట్ అవుతారు. ఇలా వీరిద్దరి మధ్య ఇంట్రెస్టింగ్ కన్వర్సేషన్ జరుగుతుంది. నెక్స్ట్ సీన్ లో బజారుకు వెళ్ళినటువంటి జాన్ మరియు జేన్ తుపాకీతో బెలూన్స్ షూట్ చేసే పోటీలో మొదటిగా ఓడిపోతుంది. అది చూసినటువంటి జాన్ జేన్ దగ్గర గన్ను తీసుకుని అక్కడున్న బెలూన్స్ లో 2 మాత్రం గురి తప్పి మిగతా అన్ని బెలూన్స్ ని కాల్ చేస్తాడు. అది చూసి షాక్ అయినటువంటి జేన్ తను షాక్ లో ఉన్నట్టు నటిస్తూనే జాన్ వెనక్కి తిరిగి ముందుకు తిరిగే లోపే అక్కడ ఉన్న బెలూన్స్ అన్నిటిని ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా కాల్ చేసి అక్కడ ఉన్నటువంటి పెద్ద టెడ్డీ బేర్ ని తన సొంతం చేసుకుంటుంది. నెక్స్ట్ సీన్ లో జాన్ తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ జేన్ తనకు చాలా బాగా నచ్చిందని తనని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నానని మాట్లాడుతూ ఉంటాడు. మరోవైపు జేన్ కూడా తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ జాన్ తనకు బాగా నచ్చాడని తనను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నానని మాట్లాడుతుంది. ఇప్పుడు కథ 5-6 సంవత్సరాల తరువాతకు షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు జాన్ మరియు జేన్ ఇద్దరు హ్యాపీగా వారి లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు. కానీ జాన్ మాత్రం తన కన్స్ట్రక్షన్ కంపెనీకి CEO అని చెప్పి జేన్ ముందు బిల్డప్ ఇస్తూ ఉంటాడు. మరోవైపు జేన్ కూడా తను ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి CEO అని జాన్ కి చెప్పి ఉంటుంది. ఇలా వారిద్దరు వారి హ్యాపీ లైఫ్ ని, వారి ప్రొఫెషనల్ లైఫ్ ని పద్ధతిగా గడుపుతూ ఉంటారు. ఇద్దరు వారి వర్క్ ని కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత జేన్ కిచెన్ లో వంట చేస్తూ జాన్ కి ఇష్టంగా వండిస్తూ నైట్ అంతా వారు ఎంజాయ్ చేస్తూ నిద్రపోతారు. ఇలా సాఫీగా సాగిపోతూ ఉన్నటువంటి వీరి లైఫ్ లో ఒకరోజు జాన్ తన ప్రొఫెషనల్ పనిగా బయటకు వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడే జేన్ కూడా ప్రొఫెషనల్ పనిగా బయటకు వెళ్లాల్సి రావడంతో ఇద్దరు ఇంటికి త్వరగా వచ్చి మరొక పార్టీకి వెళ్ళాలి అనుకుంటారు. తర్వాత జాన్ మొదటగా తాగుబోతులాగా మారి పేకాడ ఆడుతూ ఉన్నటువంటి ఒక గ్యాంగ్ దగ్గరికి వెళ్తాడు. మరోవైపు జేన్ అందంగా ముస్తాబయ్యి తన కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గరకు వెళ్లి తనను సాటిస్ఫై చేయడానికి డ్రెస్సింగ్ స్టైల్ ని మారుస్తుంది. మరోవైపు జాన్ తను వచ్చిన వర్క్ ని కంప్లీట్ చేయడానికి గన్స్ తో ఫైరింగ్ స్టార్ట్ చేస్తాడు. మరోవైపు జేన్ ఆ వ్యక్తిని చంపేసి అక్కడ తన వచ్చిన పని అయిపోవడంతో బిల్డింగ్ దూకి మరి వెంటనే ఇంటికి వెళ్లి తన బట్టలను మార్చుకుంటూ ఉండగా అక్కడికి వచ్చినటువంటి జాన్ కి కనిపించకుండా దూరంగా వెళ్లిపోతుంది. ఇలా వీరిద్దరి ప్రొఫెషన్స్ ఒకరికి తెలియకుండా ఒకరు మేనేజ్ చేస్తూ హ్యాపీగా ఉంటారు. ఇలా ఉన్నటువంటి వీరు ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్లడంతో ఆ ఫ్యామిలీ ఫంక్షన్ లో ఉన్నటువంటి ఒక పిల్లాడిని చూసినటువంటి జేన్ తనకు కూడా ఒక పిల్లాడు పుడితే బాగుంటుందని జాన్ తో మాట్లాడుతూ ఉంటుంది. దాంతో జాన్ తనకు ఇప్పుడు ఫ్యామిలీ ఏర్పడితే తను చేస్తున్నటువంటి ప్రొఫెషన్ తనకు ఇబ్బందిగా మారుతుందని తను స్టోర్ రూమ్ లో వేసినటువంటి గన్స్ ను తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. మరోవైపు జేన్ కూడా ఇప్పుడు తనకు పిల్లలు పుడితే తన ప్రొఫెషన్ వల్ల తన కొడుక్కి ఏమైనా అవుతుందని తన కిచెన్ లో దాచినటువంటి కత్తులను చూసి బాధపడుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో జాన్ స్మిత్ ఆఫీస్ లో ఉన్నటువంటి జాన్ కి తను పనిచేస్తున్నటువంటి కంపెనీ నుంచి ఒక వ్యక్తిని చంపమని డీటెయిల్స్ వస్తాయి. మరోవైపు తన ఆఫీస్ లో ఉన్నటువంటి జేన్ కి కూడా అదే వ్యక్తిని చంపమని జేన్ కి ఆర్డర్స్ వస్తాయి. దీంతో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ వారి
వాళ్ళకి తెలియకుండానే ఒకే వ్యక్తిని చంపడానికి ఒక చోటికి వెళ్లాల్సి వస్తుంది. కానీ ముందుగానే జేన్ ట్రాప్ ని సెట్ చేసి అక్కడికి ఆ వ్యక్తి వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ ఇంతలో అక్కడికి కారు వేసుకుని జాన్ వచ్చి జేన్ వేసినటువంటి ట్రాప్స్ ని పాడు చేయడంతో జేన్ జాన్ కి తను ఎవరో తెలియకపోయినా గన్ ఏం చేసి తనకు మత్తు మందుని ఇస్తుంది. దాంతో జాన్ ఆ మత్తు మందు నుంచి తప్పించుకుని తనను షూట్ చేసినటువంటి జేన్ ని ఒక గన్నుతో కాల్ చేస్తాడు. కానీ జేన్ అప్పటికే తప్పించుకుని బైక్ లో పారిపోతుంది. ఈ విషయాన్ని చూసినటువంటి జాన్ తనపై అటాక్ చేసినటువంటి ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటాడు. మరోవైపు జేన్ కూడా తను చంపడానికి వెళ్లిన వ్యక్తిని చంపడానికి వచ్చిన ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి అక్కడ తన డీటెయిల్స్ ఏమైనా ఉంటే గ్యాదర్ చేయమని తన టీం కి చెప్పడంతో తన టీమ్స్ అదే పనిగా ఉంటారు. మరోవైపు జాన్ కంపెనీలో ఉన్నటువంటి జాన్ కూడా తన కంపెనీ మెంబర్స్ కి ఆ విషయాన్ని చెప్పడంతో వారందరూ అక్కడున్న క్లూస్ ద్వారా జేన్ స్మిత్ గా పనిచేస్తూ ఉన్నటువంటి తన కంపెనీ నుంచే అక్కడికి ప్రొడక్ట్స్ వెళ్ళాయని చెప్పి జాన్ కి చెప్పడంతో జాన్ ఆ కంపెనీకి వెళ్లి అక్కడ సీఈఓగా తన వైఫ్ పేరు ఉండడం చూసి షాక్ అవుతాడు. మరోవైపు జేన్ కూడా ఆ సీసీటీవీ కెమెరాని బాగా గమనించగా జేన్ కి ఆ సీసీటీవీ కెమెరాలో ఉన్నటువంటి వ్యక్తి జాన్ లాగే ఉన్నాడని అనుమానిస్తుంది. కానీ అది జానే అని కన్ఫర్మ్ చేసుకోలేకపోతుంది. మరోవైపు ఇంటికి వెళ్ళినటువంటి జాన్ తనకు తన వైఫ్ మీద అనుమానంగా ఉండటంతో అక్కడ ఉన్నటువంటి కత్తుల్ని తన దగ్గర దాచుకుంటాడు. కొంతసేపటి తర్వాత ఇంటికి వచ్చినటువంటి జేన్ తన హస్బెండ్ కి ప్రేమగా ప్రిపేర్ చేసిన వంటను సర్వ్ చేస్తూ ఉంటుంది. ఇలా వీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఒకరిని ఒకరు అనుమానించుకుంటూ ఇద్దరు అనుమానంగా చూసుకుంటూ ఉంటారు. ఇంతలో జాన్ తన దగ్గర ఉన్నటువంటి మందు బాటిల్ ని కావాలనే కింద పడేస్తూ ఉండటంతో అది చూసినటువంటి జేన్ వెంటనే రెస్పాండ్ అయ్యి ఆ మందు బాటిల్ కింద పడకుండా పట్టుకుంటుంది. దాంతో జేనే అసలైన కిల్లర్ అని తన అనుమానాన్ని జాన్ కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఇలా జాన్ తనపై టెస్ట్ చేసి ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్నాడని తెలుసుకున్నటువంటి జేన్ కూడా జాన్ ని తనను డిస్టర్బ్ చేసినటువంటి ఆ స్ట్రేంజ్ వ్యక్తిని అర్థం చేసుకుని అక్కడి నుంచి ఇద్దరు ఒక క్షణంలో వస్తారని చెప్పి బయటకు వెళ్తారు. కానీ అక్కడికి జేన్ రాకుండా ఆ ఇంటి నుంచి కారులో ఎస్కేప్ అవుతూ ఉంటుంది. అక్కడికి వచ్చినటువంటి జాన్ మాత్రం జేన్ వెంబడిస్తూ తన కారుకి అడ్డుగా నిలబడతాడు. మరోవైపు కారులో ఉన్నటువంటి జేన్ అక్కడి నుంచి తప్పించుకోవాలని చూడగా జాన్ అడ్డుగా ఉండటంతో జేన్ కారుతో జాన్ ని డాష్ ఇచ్చి మరీ అక్కడి నుంచి తప్పించుకోవాలనుకుంటుంది. కానీ జాన్ కారులోకి దిగేయడంతో జేన్ జాన్ తో పాటు ఆ కారును కూడా వదిలేసి కిందకి దిగి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్లిపోతుంది. నెక్స్ట్ సీన్ లో తన ఫ్రెండ్ ఇంటికి చేరుకున్నటువంటి జాన్ జేన్ కూడా మరొక కంపెనీకి కిల్లర్ గా వర్క్ చేస్తుందని తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటాడు. మరోవైపు తన ఆఫీస్ కి చేరుకున్నటువంటి జేన్ కూడా తన కొలీగ్స్ తో తన హస్బెండ్ తన ఆపోజిట్ కంపెనీకి కిల్లర్ గా పనిచేస్తూ ఉన్నాడని అర్థం చేసుకుంటుంది. దాంతో జేన్ ఇన్ని రోజులుగా ఆ ఇంట్లో దాచినటువంటి తన వస్తువుల్ని అలానే జాన్ ని డిస్ట్రాయ్ చేయడానికి తన ఇంటికి చేరుకుంటుంది. అలా జేన్ ఇంట్లో తన గుర్తులుగా ఉన్నటువంటి అన్ని వస్తువుల్ని అక్కడి నుంచి తీసేసుకుంటుంది. కానీ వారిద్దరూ ప్రేమించుకున్న తర్వాత మొదటిసారిగా షాపింగ్ కి వెళ్లి తన ప్రేమతో గెలుచుకున్నటువంటి టెడ్డీ బేర్ ని తనతో పాటు తీసుకుని వెళ్తుంది. నెక్స్ట్ సీన్ లో ఇంటికి వెళ్లి చూసినటువంటి జాన్ కి తాను ఇంతకు ముందు స్టోర్ రూమ్ లో దాచినటువంటి అన్ని ల్యాప్టాప్స్ అలానే గన్స్ అన్నిటిని జేన్ అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోయిందని తెలుసుకున్నటువంటి జాన్ తన మీద కోపంగా ఉంటాడు. మరోవైపు జేన్ కూడా జాన్ తన కోసం వెతుకుతూ ఉంటాడని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో జాన్ జేన్ ని వెతుక్కుంటూ తన ఆఫీస్ కి పైనుంచి కిందికి దిగి తనను చంపడానికి ట్రై చేస్తాడు. కానీ జేన్ ముందుగానే ఆ విషయాన్ని గమనించి తన ఆఫీస్ లో ఉన్న అందరినీ అక్కడి నుంచి పంపించేసి చివరిగా తను కూడా ఆ ఆఫీస్ నుంచి మరొక బిల్డింగ్ కి వెళ్లి తప్పించుకుంటుంది. కానీ జాన్ మాత్రం జేన్ వైపు చూస్తూ ఎప్పటికైనా తన చేతిలోనే తనకు చావుందని గట్టిగా అరుస్తూ తన భార్యని భయపెట్టాలని చూస్తాడు. కానీ జేన్ మాత్రం తన చావు కూడా ఎప్పటికైనా తన చేతిలోనేనని జాన్ ని చాలా స్వీట్ గా బెదిరిస్తుంది. అలా స్వీట్ గా తనను బెదిరిస్తూ ఉన్నటువంటి జేన్ చూసిన జాన్ కి స్మైల్ వస్తుంది. అలా మొగుడు పెళ్ళాలి ఇద్దరు ఒకరిని ఒకరు చంపేస్తామని బెదిరించుకుంటూ ఉండటంతో వారి పైకి కోపంగానే ఉన్న మనసులో ఒకరిని ఒకరు తలుచుకుని సంతోషంగా ఉంటారు. నెక్స్ట్ సీన్ లో జేన్ ఎక్కడ ఉంటుందా అని వెతుక్కుంటూ వెళ్ళినటువంటి జాన్ ని లిఫ్ట్ లో లాక్ చేసినటువంటి జేన్ సీసీటీవీ కెమెరా ద్వారా తనని చూస్తూ ఇక నుంచైనా తను చేస్తున్నటువంటి కంపెనీలో పనిని మానేస్తే వారిద్దరూ వారి మ్యారేజ్ లైఫ్ ని హ్యాపీగా కంటిన్యూ చేయవచ్చని అంటుంది. కానీ జాన్ మాత్రం తను పని చేస్తున్న కంపెనీలో జాబ్ మానేయడానికి తన సిద్ధమా అని అడుగుతాడు. అందుకు జేన్ ఒప్పుకోవడంతో జాన్ కూడా అందుకు ఒప్పుకోడు. దాంతో జాన్ ని చంపేయమని తన కంపెనీ చెప్పడంతో జేన్ ఆ లిఫ్ట్ యొక్క వైర్ ని కట్ చేయమని తన టీం కి చెబుతుంది. లిఫ్ట్ లో ఉన్నటువంటి జాన్ కూడా తనకు ఇష్టమైతే అలానే చేయమని జేన్ ని ఆదేశిస్తాడు. ఇంతలో జేన్ యొక్క కొలీగ్స్ ఆ లిఫ్ట్ వైర్ ని కట్ చేయడంతో ఆ లిఫ్ట్ వైర్ తెగిపోతుంది. దాంతో ఆ సీసీటీవీ కెమెరా కనెక్షన్ డిస్కనెక్ట్ అయ్యి దాంతో జాన్ ఉన్నటువంటి లిఫ్ట్ బిల్డింగ్ పై నుంచి కింద పడిపోతుంది. దాంతో జేన్ బాధపడుతూ ఆ లిఫ్ట్ లో ఉన్నటువంటి జాన్ చనిపోయి ఉంటాడని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. మరోవైపు జాన్ మాత్రం ఆ లిఫ్ట్ లో ఉండకుండా
మరొక లిఫ్ట్ లో ఉంటూ ఆ లిఫ్ట్ లో ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాకి ట్రాకర్ ని అమర్చడం ద్వారా వారి మైండ్ ని డైవర్ట్ చేసి మరొక లిఫ్ట్ యొక్క వైర్ ని కట్ చేసేలా చేసి ప్రాణాలతో బయటపడతాడు. ఇది తెలియనటువంటి తన హస్బెండ్ ని తన చేతులారా తనే చంపుకున్నా అని చెప్పి రెస్టారెంట్ లో కూర్చుని మందు తాగుతూ బాధపడుతూ ఉంటుంది. ఇలా మందు తాగుతూ బాధపడుతూ ఉన్నటువంటి జైన్ దగ్గరికి వచ్చినటువంటి సర్వర్ తన చేతిని పట్టుకుని మరి ఆ గ్లాస్ లో మందు ఫిల్ చేస్తూ ఉండగానే జైన్ ఫేస్ లో స్మైల్ వస్తుంది. జైన్ వెనక్కి తిరిగి చూడకుండానే తను వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని వెల్కమ్ జాన్ అని చెబుతుంది. ఇలా వారిద్దరూ తాగుతూ ఆ రెస్టారెంట్ లో వారిద్దరు ప్రొఫెషన్స్ గురించి ఒకరికి ఒకరు చెప్పుకోకుండా వారు చాలా పెద్ద తప్పు చేశారని, ఇప్పుడు ఆ తప్పు వారు ఎంత సరిదిద్దాలనుకున్నా సరిదిద్దలేమని, వారిలో ఎవరో ఒకరు చనిపోవాలని, ఎవరిని ఎవరు చంపుతారని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా వారు మాట్లాడుకుంటూ డాన్స్ చేసుకుంటూ ఉండగా జైన్ అక్కడి నుంచి వాష్రూమ్ కి వెళ్లాలని బయటకు వెళ్తుంది. కానీ జైన్ అక్కడ బాంబును పేల్చి ఆ గుంపు నుంచి జాన్ కి కనిపించకుండా దాక్కుని కార్లో ఆ రెస్టారెంట్ నుంచి ఎస్కేప్ అవుతూ ఉంటుంది. అలా కార్లో ఎస్కేప్ అవుతూ ఉన్నటువంటి జైన్ కి కాల్ చేసినటువంటి జాన్ ఎక్కడికి వెళ్తున్నావని అడగ్గా వారు తేల్చుకోవాల్సిన లెక్క ఒకటి ఉందని, అందుకే వారి ఇంటికే వెళ్తున్నా అని చెప్పడంతో జాన్ కూడా జైన్ వెనకే తన ఇంటికి వెళ్తాడు. ఇలా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరి మధ్య వారు ప్రేమగా ఉన్నటువంటి ఇంటిలోనే ఒకరిని ఒకరు చంపుకోవాలని గన్స్ తో ఫైర్ చేసుకుని ఆ ఇంటిని మొత్తం చిందర వందర చేస్తూ ఉంటారు. ఇలా ఒకరితో ఒకరు గన్స్ తో ఫైర్ చేసుకున్న తరువాత ఆ గన్స్ దూరంగా పడిపోవడంతో ఒకరికి ఒకరు జుట్టు పట్టుకుని కొట్టుకుంటూ ఉంటారు. తరువాత ఇద్దరికి గన్స్ దొరకడంతో ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ ముందుగా తనను కాల్చమని జాన్ తన చేతిలో ఉన్నటువంటి గన్స్ ని డౌన్ చేసి జైన్ కి లొంగిపోతాడు. జైన్ కూడా తననే కాల్చమని తన చేతిలో ఉన్నటువంటి గన్ ని డ్రాప్ చేసి జాన్ ముందు లొంగిపోతుంది. ఇలా ఇద్దరు ప్రేమించుకుంటూ ఉన్నప్పటికీ వారి కంపెనీ వలన వారు ఒకరిని ఒకరు చంపవలసి వస్తుందని బాధపడుతూ వారి కళ్ళ ద్వారా వారి మధ్య ప్రేమను ఎక్స్ప్రెస్ చేసుకుంటూ వారిద్దరూ కిస్ చేసుకుంటారు. ఇలా ఇంతవరకు వైలెంట్ గా జరిగినటువంటి వారి యుద్ధం కాస్త ఇప్పుడు రొమాంటిక్ యుద్ధంగా మారిపోతుంది. ఇలా చిందర వందరగా ఉన్నటువంటి ఆ ఇంట్లోనే వారిద్దరూ రొమాంటిక్ యుద్ధాన్ని స్టార్ట్ చేస్తారు. కొంతసేపటి వీరి రొమాంటిక్ యుద్ధం తర్వాత పక్కనే ఉన్నటువంటి ఇంటి నైబర్స్ ఆ ఇంట్లో గన్ ఫైర్ శబ్దం వినిపించడంతో పోలీసులతో సహా ఆ ఇంటికి చేరుకుంటారు. అప్పటికే వీరిద్దరూ రొమాంటిక్ యుద్ధం చేస్తూ ఉన్న అవతారం చూసినటువంటి పోలీసులు వారి నైబర్స్ వారి యుద్ధాన్ని డిస్టర్బ్ చేసినందుకు వారికి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరోవైపు ఇంట్లో నిద్రపోతూ ఉన్నటువంటి జాన్ ఫ్రెండ్ కి జేమ్స్ స్మిత్ ని చంపేస్తే తనకు $40,000 ఇస్తామని ఒక మెసేజ్ వస్తుంది. కానీ జాన్ యొక్క ఫ్రెండ్ ఆ మెసేజ్ ని ఇగ్నోర్ చేస్తాడు. తర్వాత వెంటనే తన మొబైల్ కి జాన్ స్మిత్ ని కూడా చంపేస్తే తనకు $4,00,000 ఇస్తామని చెప్పడంతో జాన్ ఫ్రెండ్ ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు చిందర వందరగా మారినటువంటి ఇంట్లో జాన్ మరియు జైన్ బాగా అలిసిపోవడంతో వారు అదే ఇంట్లో కిచెన్ లో వంట ప్రిపేర్ చేసుకుని స్నాక్స్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంతలో వారిద్దరి కంపెనీలు వారిని చంపడానికి కొంతమందిని అలాట్ చేయడంతో వారు వారిని చంపడానికి వారిని వెతుక్కుంటూ వెళ్తారు. కానీ వారిద్దరూ కలిసికట్టుగా పోరాడి అక్కడి నుంచి తప్పించుకుని పక్కింట్లో ఉన్నటువంటి కారుని దొంగలించి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతారు. అలా వెళ్తూ ఉన్నటువంటి జాన్ మరియు జైన్లపై తమ కంపెనీ వారు వారిని చంపేయమని చాలా మందిని వారి దగ్గరికి పంపిస్తూ ఉంటారు. ఈ యాక్షన్ సీన్ మూవీలో చాలా హైలైట్ గా ఉంటుంది. అంతేకాకుండా ఇది చాలా ఫన్నీగా కూడా ఉంటుంది. ఈ యాక్షన్ సీన్ మధ్యలో జాన్ ఆల్రెడీ తనకు జైన్ కంటే ముందు ఒక అమ్మాయితో మ్యారేజ్ అయ్యి డివోర్స్ కూడా అయిందనే నిజాన్ని జైన్ కి చెబుతాడు. అందుకు జైన్ ఆ అమ్మాయి ఎవరో తనకు చెప్పమని అడుగుతుంది. కానీ జాన్ మాత్రం ఆ అమ్మాయి పేరు చెప్పనని, ఎందుకంటే ఆ అమ్మాయి పేరు చెబితే తను ఆ అమ్మాయిని చంపేస్తుందని, అందుకే తన పేరు చెప్పనని చెబుతుంది. అప్పుడు జైన్ కూడా తన పెళ్లికి వచ్చినటువంటి పేరెంట్స్ తన అసలైన పేరెంట్స్ కాదని వారు డూప్ పేరెంట్స్ అని చెబుతుంది. అప్పుడు జాన్ ఆ విషయం తనకు ముందుగానే అనుమానం వచ్చిందని, కానీ తన అందం ముందు ఆ రోజు ఏది పట్టించుకోలేదని అనుకుంటాడు. అప్పుడు జాన్ ఇన్ని రోజులు తను తింటూ ఉన్నటువంటి జైన్ ఫుడ్ అసలు తనకు నచ్చకపోయినా ఏదో అలా మేనేజ్ చేశానని నిజాన్ని జైన్ కి చెబుతాడు. అందుకు జైన్ జాన్ కి ఒక హక్ ఇస్తుంది. ఈ 5-6 సంవత్సరాల్లో తను ఒక్కరోజు కూడా ఫుడ్ ని ప్రిపేర్ చేయలేదని, ప్రతిరోజు తనకు హోటల్ ఫుడ్ పెట్టానని చెప్పడంతో షాక్ లో ఉంటాడు. ఇలా వీరిద్దరి మధ్య ఈ సీన్ లో జరిగేటువంటి సంభాషణ చాలా ఫన్నీగా ఉంటుంది. మీరు మూవీ గానీ చూస్తే ఈ యాక్షన్ సీన్ లో ఉన్నటువంటి ఈ ఫన్నీ సీన్ ని మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ సీన్ లో జాన్ ఫ్రెండ్ ద్వారా వారిద్దరి కంపెనీలు ఒక్కటయ్యాయని, ఇప్పుడు వారిద్దరిని చంపడానికి ట్రై చేస్తూ ఉన్నాయని తెలియడంతో వారి కంపెనీ వారికి అసలైన టార్గెట్ గా ఇచ్చినటువంటి ఆ వ్యక్తి గురించి తెలుసుకోవడానికి ఆ వ్యక్తి ఉన్నటువంటి జైల్లోకి వెళ్లి జాన్ ఆ వ్యక్తిని కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడు జైన్ జాన్ వెళ్ళడానికి రూట్ ని మార్చిపుతూ ఉంటుంది. కానీ జాన్ మాత్రం తన భార్య మాట వినకుండా తన ఓన్ రూట్ క్రియేట్ చేసుకుని మరి ఆ ఖైదీని కిడ్నాప్ చేసి అసలు తన గురించి చెప్పమని తనను బంధిస్తారు. అప్పుడు ఆ వ్యక్తితో జాన్ సాఫ్ట్ గా మాట్లాడుతూ ఉంటే తనను ఆ వ్యక్తి చిరాకు తెప్పిస్తూ ఉంటాడు. కానీ అక్కడికి వచ్చినటువంటి జైన్ కుర్చీలో కూర్చున్నటువంటి ఆ వ్యక్తిని గట్టిగా లాగిపెట్టి
పెట్టి కొట్టడంతో ఆ వ్యక్తి ఒక యాక్టర్ అని, వారు చంపాల్సిన కిల్లర్ గా తాను యాక్ట్ చేస్తే తనకు కొంత డబ్బులు ఇస్తానని, నిజానికి వారు పనిచేస్తున్నటువంటి కంపెనీలు చంపడానికి ప్లాన్ చేసింది వారినే అని తన జోబీలో ఉన్నటువంటి వారిద్దరి ఫోటోలని వారికి చూపిస్తారు. అంటే అప్పుడు జాన్ కి మరియు జేన్ కి ఒక పెళ్లిలో వారు కలిసి ఉండడం వారి కంపెనీలు గమనించాయని, అందుకే వారి కంపెనీలు వారి అడ్డు తొలగించడానికి వారిద్దరు ఒకరిని ఒకరు చంపుకునేలా ప్లాన్ చేశారని అర్థం చేసుకుని వారి కంపెనీని ఎలాగైనా నాశనం చేయాలని వారు అనుకుంటారు. ఇంతలో ఆ వ్యక్తికి అమర్చినటువంటి ట్రాకర్ ద్వారా జాన్ మరియు జేన్ కంపెనీలు వారిని చంపడానికి చాలా మందిని అక్కడికి పంపిస్తారు. కానీ జాన్ మరియు జేన్లు మాత్రం కలిసి కట్టుగా వారి దగ్గర ఉన్నటువంటి గన్స్ తో అలానే వెపన్స్ తో వారిని చంపడానికి వచ్చినటువంటి అందరినీ చంపేసి ఇన్ని రోజులు ఒకరి గురించి ఒకరు సరిగ్గా తెలుసుకోలేకపోయినందుకు ఆ థెరపిస్ట్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఆ థెరపిస్ట్ ఇలా వారిద్దరు లైఫ్ లో ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్ కి వచ్చేటువంటి అన్ని ప్రాబ్లమ్స్ కంటే పెద్ద ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసి దాని నుంచి బయటకు పడ్డ తరువాత కూడా తన దగ్గరకు వచ్చి ఇలా వారిద్దరి కథను చెప్పి తనను టెన్షన్ పెట్టినందుకు తన ఫీజు ఇవ్వకపోయినా పర్లేదని అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోమని చెప్పడంతో ఇక్కడ నుంచి వారిద్దరి మధ్య ఏ గొడవ రాదని, అలా వచ్చినా కూడా వారిద్దరి మధ్య ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ద్వారా ఆ గొడవను దూరం చేసుకుంటామని ఆడియన్స్ గా మనకు థెరపిస్ట్ గా తన ముందర ఉన్నటువంటి వ్యక్తికి చెబుతూ వారు సంతోషంగా వారి లైఫ్ ని లీడ్ చేస్తూ ఉండటంతో ఈ మూవీ ఎండ్ అవుతుంది.